నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. ఈ యొక్క వీడియోను ఎవరైతే రాజకీయ నాయకులు చూస్తున్నారో వాళ్ళంతా కూడా ఈ వీడియోను అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయం అంటేనే ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులను వాళ్ళ ఇళ్ళకి తీసుకోవడం, వాళ్ళ ఫ్యామిలీ మీద జోక్యం చేసుకోవడం లాంటిది ఈ మధ్య కాలంలో ఎక్కువ అవుతుంది. ఆ కాలంలో నిజంగా రాజకీయం చేయాలంటే ఒక దమ్ము ధైర్యం ఉండాలి. ఇప్పుడు మాటలతోటి ఏదో కాలయాపన చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ మనోభావాలను ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యుల మీద సంబంధించి ఒక మనోభావాలను దెబ్బతీసేటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇది సిగ్గుచేటు. ఎందుకంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా కుటుంబ సభ్యుల మీద మాట్లాడడం, వాళ్ళని ఎట్లా పడితే అట్లా తిట్టడం, అది దాన్ని కొట్టడం నిజంగా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్లయితే నిజంగా అప్పట్లో చూసుకున్నట్లయితే ఏందిరా ఈ రాజకీయాలు అనేది పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పార్టీ వారు ఎవరైనా సరే మహిళలను కించపరిచే విధంగా వారిని దుర్భాషలాడితే సొంత పార్టీ వారైనా కూడా అతని మీద కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చాలా మంది చెప్తారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అంతకుముందు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి మీద అంటే భారతి గారి మీద టీడీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కిరణ్ అనేటువంటి వ్యక్తి దుర్భాషలాడిండు, ఆమెను ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. మరి తిట్టే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం టీడీపీ ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బిడ్డను మంచిగా మాట్లాడను ఇట్లనే మాట్లాడని ప్రోత్సహించే నిజంగా రాజకీయ నాయకులంతా కూడా ఇతను చూసి నేర్చుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైనటువంటి మార్పును తీసుకొస్తున్నటువంటి వ్యక్తిగా నిజంగా చంద్రబాబు నాయుడు గారి పేరు ఉంది. అదే మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ కాలంలో ఎట్లా పడతట్లా ఎట్లా ఇప్పుడు ఎవరిని తిట్టిండు, ఇటు చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కూడా తిట్టేసిన పరిస్థితి. కొంచెమైనా వాళ్ళకైనా సోయి ఉండాలి కదా, సాటి మనుషులు మా ఇంట్లో కూడా ఉన్నారు కదా అని కూడా ఒక్కసారి ఆలోచించిల్లా. మీరు అప్పుడు ఏదో నిరంకుశ పాలన మీరు కొనసాగిస్తున్నారు, కానీ ఇప్పుడు మీ భార్య మీద అంటే భారతి గారి మీద ఒక వ్యక్తి అతని పార్టీకి సంబంధించిన వ్యక్తే ఇట్లా దుర్భాషలాడితే సొంత పార్టీ వారైనా అతనికి శిక్ష పడాలా చూస్తామని కూడా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ కాలంలో నువ్వు మాట్లాడినప్పుడు నీ సోయకరమైంది, నువ్వు కూడా మంచిగా నీ ప్రవర్తన కూడా మంచుకుంటేనే కదా బాగుండేది. గతంలో ఈ టీడీపీకి సంబంధించి ప్రతిపక్ష హోదాకు సంబంధించి ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వీళ్ళు మీ కుటుంబం పైన అదేవిధంగా మీ పార్టీ నేతల పైన ఎక్కడ మాట్లాడిలా మామూలుగా? ఎందుకంటే మీరు చూడండి, ఏదో మాట్లాడండి భారతీయ సొంత పార్టీ నేతలైనా సరే అనుకుని ఈ మనకు బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి వ్యక్తి కిరణ్ అనేటువంటి వ్యక్తి ఇతను టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను కూడా కూటమి ప్రభుత్వం రావడానికి ఓకే పోరాటం చేయవచ్చు, తిరగవచ్చు, కానీ నిజంగా ఒక మహిళను కించపరచడం నిజంగా చాలా బాధాకరం అని కూడా అతను ఏమన్నాడంటే ముఖ్యంగా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిండు. పోలీసులు కూడా అతను సిగ్నల్ పరంగా ఒక ప్రాంతంలోనైతే అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. నిజంగా ఇది ఒక మంచి టీడీపీ హయాంలో ఒక మంచి పరిణామం. ఎందుకంటే ఎవరైనా కూడా కానివ్వండి మహిళల జోలికి పోవద్దు, మహిళలను దుర్భాషలాడుతూ మహిళలను ఇబ్బందులు పెట్టద్దు అనేటువంటి విషయం. కానీ ఏం చేస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కాలంలో ఎట్లా పడితే అట్లా తిరిపించిండు. ఇటు అనిల్ అని, అదేవిధంగా పోసాని కృష్ణమూర్తి అని, అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలాంటి మంది ఉన్నారు. వాళ్ళతోటి ఎట్లా పడితే అట్లా ప్రెస్ మీట్లు పెట్టియడం, ఈ చంద్రబాబు మీద మాట్లాడదాం, ఈ పార్టీ మీద మాట్లాడడం, ఆ పార్టీ మీద మాట్లాడడం. ఏమొచ్చింది నీకు? ఏమొచ్చింది? ఎవరికైనా కొడితే నాట్ ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మనము రెస్పెక్ట్ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఇచ్చిపుచ్చుకునేటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని మనం తప్పకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. మనం ఎట్లయితే మాట్లాడదామో మనకు తిరిగి కూడా అట్లా మాట్లాడవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక మానవత విలువలు వస్తున్నాయి. అరే మనం కూడా మనుషులేం కదా, మన దాంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు అనేటువంటి ఒక ఉద్దేశం అయితే కనిపిస్తుంది. అదే మరి ఇప్పటికీ కూడా మీరు మారడం లేదు. ప్రభుత్వం ప్రజల మీద ఎందుకు కాదనుకున్నారు? అరే ఇట్లా ఈ పాలన మాకు వద్దు, మంచి పాలన మాకు కావాలని ప్రజలు అనుకున్నారు. మీరైనా ఇప్పటికి మారాలి కదా. అదే సపోజ్ మీ ప్రభుత్వంలో మీరే ప్రభుత్వంలో అనుకో, మీరు చేస్తే అతను ప్రోత్సహిస్తారు, ఇంకా టామ్ చేస్తారు, ఇంకెక్కువ చేస్తారు. కానీ టీడీపీ ప్రభుత్వం అట్లా వేస్తుందా? టీడీపీ నాయకులు అట్లా వేస్తున్నారా? కూటమి ప్రభుత్వం అట్లా వేస్తుందా? చేయడం లేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక మానవత విలువలన్నిటి తెలుసు. నాకు రాజకీయం ఉంది, నాదే రాజకీయ భవిష్యత్ అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎప్పుడు అనుకుంటామో అప్పుడు మనల్ని ప్రజలు కంపల్సరీ తొక్కేటువంటి పరిస్థితి ఉంటుంది, తొక్కే ప్రయత్నం చేస్తారు. కావున మనం ఏదైనా ఆలోచించేటప్పుడు ఏదైనా రాజకీయంగా ఎదుర్కోవాలంటే మనం ఎదుర్కోవాలి. కానీ
కుటుంబాల జోలికి పోదు, కుటుంబాల జోలికి మీ ఇంట్లోనే కదా. నువ్వు ఆ కాలంలో చేసినటువంటి పనులు నీకు తెలియదా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క మంచి విలువలు అంటే మీ అంటే ప్రభుత్వాలు మారినా కూడా అంటే మనం నేర్చుకోవాలి. మనం ఎందుకు ఓడిపోయాము, వాళ్ళు ఎందుకు గెలిచారు, మన ప్రభుత్వంలో అన్ని మంచిగా చేసినామని మీరు చెప్పుకుంటారు. ప్రభుత్వాలకు సంబంధించిన పథకాలు మాకు అందలేదని పేదలు చెప్పుకుంటున్నారు. మరి ఎక్కడ పోయింది ఇదంతా స్కెచ్? మనం బరాబర్ స్కెచ్ చేసాం, ఎక్కడ స్కెచ్ అనేది ఆఫ్ అయింది, ఎక్కడ ఎరేజ్ అయింది అని కూడా ఒకసారి తెలుసుకోవాలి. ఎందుకంటే గతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు మీద నీకు రాజకీయ భవిష్యత్తు ఉంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇటు తెలంగాణ ప్రజలకు మంచి చేస్తున్నటువంటి వ్యక్తిగా ఉన్నారు. అతని కొడుకుగా నువ్వు పుట్టినందుకు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే అతని ఏదైనా ఉంటే పెద్ద పెద్ద నాయకుల నుండి చిన్న వారి నుంచి కూడా ఆ యొక్క సమాచారాన్ని తెలుసుకుని అరే ఇట్లా చేస్తే బాగుంటుంది అని కూడా తెలుసుకోవాలి. కానీ మీరు ఇప్పటి వరకు కూడా ఎట్లా పడితే అట్లా మాట్లాడడం, ఏదైనా సందు దొరికితే అది చేయడం ఇది చేయడం జరుగుతుంది. ఏదైనా కూడా మీ రాజశేఖర రెడ్డి గారి తండ్రి అంటే మీ తాతయ్య గారు కానివ్వండి, ఇతర నేతలు కూడా ఇటు చంద్రబాబు నాయుడు తోటి టీడీపీ నేతలతో మంచి మంచి పెద్దలతోటి రాజకీయ జీవితంలో అంటే ఒక రకమైనటువంటి ప్రభుత్వంలో కూడా పనిచేసిండు. వాళ్ళు అప్పుడేం చేసిండు, ఒక సలహాలు సూచనలు తీసుకునేది. కానీ మీరు ఇప్పటికైనా ఏం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడాలి. ప్రభుత్వంతో కూడా మనం ప్రభుత్వంతో పోరాటం చేయాలి. కానీ ఏ పోరాటం చేయాలి? ప్రజా సమస్యల గురించి పోరాటం చేయాలి. కానీ వాళ్ళ ఇంట్ల మీద, వాళ్ళ ఇంటి వ్యక్తుల మీద దుర్భాషలాడడం, ఎట్లా పడుతుందో తిట్టడం, తిట్టియడం, ప్రెస్ మీట్లు పెట్టడం, లేకపోతే రోజు మాట్లాడడం, ఇదంతా కాదు కదా రాజకీయం అంటే. రానున్న రోజుల్లో రాజకీయ భవిష్యత్తు కావాలంటే తప్పకుండా మార్చుకోవాలి. ఏదైనా నైతిక విలువలు కానీ మార్చుకుంటేనే కాబట్టి తప్పకుండా ఏదో ఒకటి జరిగేటువంటి అవకాశం ఉంది. నిజంగా టీడీపీ నేత ఏదైతే ఉన్నారో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక మంచి పనిని చేశారు. ఎందుకంటే రాజకీయంలో ఎవరైనా ముట్టుకోవాలన్నా కూడా నిజంగా చెప్పాలంటే అంటే ఏదైనా మాట్లాడాలన్నా కూడా గజ్జు అనాలి. అలాంటి మంచులు పనులు చేశారు. ఎందుకంటే ఏదైనా ప్రభుత్వం కానివ్వండి, ఏ నాయకుడైనా ఇటు కాంగ్రెస్ తెలంగాణ ఏదైనా కానివ్వండి, ఏ నాయకుడైనా బీజేపీ లేకపోతే కాంగ్రెస్ లేకపోతే బీఆర్ఎస్ ఏదైనా ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రమైనా సరే ఇంకొక రాజకీయ నేత ఇంకొక రాజకీయ సంబంధించి నేత పైన మాట్లాడాలన్నా ఏదైనా దుర్భాష మాట్లాడినా కూడా నోరు అదుపులో పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ఈ టీడీపీ సర్కారుకు సంబంధించి తెలుస్తా ఉంది ఏపీ రాజకీయం పరంగా. నిజంగా ఒక వ్యక్తి మాట్లాడితే అప్పుల కాలంలో సపోర్ట్ చేస్తే, కానీ ఇప్పుడు ఇలా చేయడం వల్ల అప్పుడు నేను మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇప్పుడు అనుకుడే ఇంకా ఇప్పటికైనా మంచి చేసేటోళ్ళకు మంచి జరుగుతుంది అనేది కూడా ఏదైతే నానుడు ఉందో దాన్ని స్టడీ చేసుకోండి. వీటిలో ఏదో ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు మాట్లాడి ఏమింది? భార్య మీ భార్య మీద మాట్లాడాడు, ఏం చేసింది ఇక్కడ? అరే నువ్వు మొక్కాలు నిజంగా చెప్పాలంటే అది మీ ప్రభుత్వంలో ఉంటే ఇక మొత్తం ప్రోత్సహించు, దండేసు, దండం పెట్టు, ఇట్లా ఉంటుంది కథ. అది ఇక్కడ ఏం జరిగింది? మంచిగా అది కూడా తీసుకున్నాడు. అరే ఇంకొకసారి మాట్లాడాలంటే అది చేయాలి. సరే నీ ప్రభుత్వం వస్తుంది కావచ్చు, పోతుంది కావచ్చు, అరే మనకు అట్లా వేయద్దు, నా ప్రభుత్వం వచ్చినా కూడా నిజంగా ఫాలో కావాలి చంద్రబాబు నాయుడు గారికి. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, ఎవరైనా కూడా సరే మనం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. రాజకీయం అంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ ఇంట్లో మీద వాడు అట్లా తిట్టుడు ఇట్లా తిట్టుడు ఏమొస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు మీ కార్యకర్తలు కూడా చెప్పాలి, మీరు ఇట్లా మాట్లాడకండి. ఆల్రెడీ మన పాయింట్ పెట్టానంటే నా ఇంటి మీద ఇట్లా జరిగితే నిజంగా టీడీపీ సంబంధించినటువంటి నేత అయినటువంటి అతను ఉన్నారు, అతను బాగా చేసిండు, మనం కూడా మార్చుకోవాలి. ఎందుకంటే మనకు కూడా మానవత్వ విలువలు ఉన్నాయని కూడా వాళ్ళకి చెప్పుకోవాలి కార్యకర్తలకు. సో మంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే నోటి దురుసు అనేది కూడా తగ్గించుకుంటే బాగుంటుంది. వైఎస్ భారతిపై తీవ్ర పదజాలం చేసినటువంటి వ్యక్తిని పోలీసులు అయితే కస్టడీకి తీసుకున్నారు. క్షమించాలంటే కూడా కిరణ్ వేడుకున్నది మాత్రాన్ని ఏమున్నది? సారీ చెప్తే సచిన లేచెత్తడా? రాడు కదా. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే తప్పకుండా ఇలాంటి అంటే మన కొంతమందికి ఒక సురుకంటించే ప్రయత్నం చేసిండు. ఆల్రెడీ పోలీసు వారిని వెంబడించి కిరణ్ కు గోరెంట్ల మాధవ్ కూడా వార్నింగ్ ఇచ్చినట్లుగానైతే అర్థమైందట. వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఏమున్నది? ఇప్పుడు ఏది మన వైసీపీకి సంబంధించిన పోలీసు ఒక అధికారి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చింది. ఏం కిరణ్ వార్నింగ్ ఇస్తే ఏమున్నది? మీదంటే సకాలు ఇదే. మీరు కూడా మాట్లాడాలి. మీరు మీ ప్రభుత్వ హయాంలో ఉన్న టైంలో ఇటు ప్రతిపక్షం టైంలో కూడా మాట్లాడారు కదా. అప్పుడు మీకు గుర్తుకు రాలేదా? అరే మా ఇంట్లో తిడతావా, మమ్మల్ని తిడతావా అని? ఇప్పుడు ఎందుకు ఈయన వచ్చి స్టాప్ చేయాలి పోలీసు వాళ్ళని? కొంచెమైనా ఉండాలి వాళ్ళకు కూడా. మామూలుగా మనం వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయదు, కానీ ఎందుకంటే మనం జర్నలిజానికి సంబంధించి దాని ఒక స్టేజ్ మీద ఉన్నాం కాబట్టి మనం మంచిగా మాట్లాడాల్సిన ఆవశ్యకత మా పైన కూడా ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా ఏదైనా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అధికారంలో కూడా ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది శాశ్వతం కాదు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా ప్రజలు బుద్ధి చెప్తేనే తెలుసు,
ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఎట్లా బుద్ధి చెప్పిందో తెలుసు. అంటే వీళ్ళు మాట్లాడిన వాళ్ళు కాదు కానీ ప్రజలు తీర్పు, ప్రజలకు మైండ్ సెట్ అయితే మంచిగుంటే మంచిగా ఇంకా గాలి ధర్మం లెక్క ఆ పార్టీని మొత్తం ప్రభుత్వం అధికారంలో వచ్చేటువంటి కెపాసిటీ ఉంది ప్రజలకు. ప్రజలను ఎప్పుడు మనం తక్కువ చేయదు. అసలుకే రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయంగానే ఎదుర్కోవాలి, కానీ ఫ్యామిలీ మాటలు తీసుకొని వస్తే నిజంగా రాజకీయ భవిష్యత్తు కూడా ఉండదు. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి అనేది కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అదైతే వచ్చింది. ఇప్పటికైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారండి, మీ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా మార్చే ప్రయత్నం చేయండి. రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు మీకుంటుందనే విషయాన్ని మీరు మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ ప్రజానాడి.